నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇసుక ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంటే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అక్రమాలు జరుగుతున్నాయని అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక మట్టి దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ఇసుక ర్యాంపుల ద్వారా కోట్లాది రూపాయల ఇసుకను దోపిడీ చేసిన మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి నేడు ఉచిత ఇసుకపై విమర్శలు చేయడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. ప్రశ్నించిన టీడీపీ నాయకులపై జగ్గిరెడ్డి కేసులు పెట్టించి వేధించారని గుర్తు చేశారు. మంది కార్మికులు ఎగుమతి చేసే కార్మికులు ఒక్క 10 మంది కూడా ఉపయోగం లేకుండా చేశారు. 5 సంవత్సరాల్లో 10 రూపాయలు రాకుండా చేశారు. కార్మికులు పొట్టగొట్టారు, భవన కార్మికులు పొట్టగొట్టారు. ఇవన్నీ మీకు తెలియనివి కావా? ఇసుకల గురించి, బొండు గురించి, మట్టి గురించి మాట్లాడవా? ఏ రకంగా మాట్లాడాలి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే అంతకు మించి మేము మాట్లాడడం అనేది మీ వ్యక్తిత్వానికి మా వ్యక్తిత్వానికి తేడా ఉంటుంది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మేము పారదర్శకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇంత పోసి ఇంకా ఎక్కడ ర్యాంపులు స్టార్ట్ అవ్వలేదు. ఉన్నయల్లా నిలవ ఉన్నది ఇది ఒకప్పుడు గత మీ ప్రభుత్వ హయాంలోనే స్టాక్ చేసినటువంటి ఇసుగిది. దీన్ని 4 పాయింట్ల కింద ఉంది. మనకి కొత్తపేటలో 25,898 క్యూబిక్ మీటర్లు రికార్డ్, యాజ్ పర్ రికార్డ్, నేను చెప్పింది రికార్డే ఉంటే 11,628 క్యూబిక్ మీటర్లు ఖర్చు ఆల్రెడీ ప్రజలు పట్టుకెళ్లారు. ఇంకా 14,000 ఉంది అక్కడ మిగిలి ఉంది ఈ రోజుకి. అలాగే రావులపాలెం 1లో కూడా 31,000 క్యూబిక్ మీటర్ ఉంటే 19,000 ఆల్రెడీ పట్టుకెళ్ళడం జరిగింది, 12,000. రావులపాలెంలో 2 82,000 ఉంటే 51,000 అయింది, ఇంకా 31,000 ఉంది. జొన్నాడులో 8,900 ఉంటే 4,900 అయింది, ఇంకా 4,000 క్యూబిక్ మీటర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ విధానం ఫస్ట్ కమ్ ఫస్ట్ అని పెట్టారు. కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి, మేము కాదట్లేదు. రావులపాలెం లారీ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, నా దృష్టికి మా సత్యనారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చారు. ఇలా మేము లారీలు పెట్టుకుని గత ప్రభుత్వ హయాంలో లారీలు వాయిదాలకు అట్లా కూడా అమ్మేసి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వందలాది లారీలు తిరిగేవి, ఇవాళ సింగిల్ డిజిట్లోకి వచ్చేస్తున్నాయని చెప్పేసి లారీ యూనియన్ వాళ్ళు బాధపడితే మేము కూర్చోబెట్టి వారికి ఎన్ని కావాలనేది వారితో మాట్లాడి చర్చించి ఆ రకంగా వారికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రావులపాలెం, గోపాలపురం యూనియన్ వాళ్ళందరూ. ఎందుకంటే 4 యూనియన్లు ఉన్నాయి, రావులపాలెం, గోపాలపురం, జొన్నాడ, కొత్తపేట 4 యూనియన్స్ ఉన్నాయి లారీ అసోసియేషన్స్. ఈ 4 అసోసియేషన్లతో కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఏదో కొంచెం ఆలమూరులో చిన్న అసోసియేషన్, అది కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల వారేదో వారి దగ్గరికి వెళ్తే వారు దాన్ని పెద్దదిగా చూసుకుని దీన్ని ఇంత రాద్ధాంతం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని ఒకసారి అధికారుల దృష్టికి కానీ మా యొక్క నాయకుల దృష్టికి కానీ పెడితే, మీరు మా దృష్టికి పెట్టక్కర్లేదు, అధికారుల దృష్టికి పెడితే ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తారు తప్ప దీనేదో మిగతా వాళ్ళు తినేశారు, బండారు, ట్యాక్స్ వసూలు చేసేస్తున్నారు అన్న మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించుకోండి. మీరు మాట్లాడేటప్పుడు రేపొద్దున ఏ మాటలు మీకు ఏ రకంగా తగులుతాయో కూడా ఆలోచించుకోమని చెప్పేసి కూడా మీకు సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మరి గతంలో ఈ ఇంకోటి స్లిప్ ఒకటి చూపించారని పేపర్లో చూశాను. ఇప్పుడు స్లిప్స్ అంటే మా ఉద్దేశం, మరి మీ ఉద్దేశంలో ఏంటో మేము చెప్పలేం, కానీ అది వారు ఒక స్ట్రీమ్ లైన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కడ ఇసుక దొరకట్లేదు, ఒక పద్ధతిగా వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టుకుని వెళ్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరి చేయడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప అది ఒక లైను, ఎందుకంటే ఎక్కడి నుంచో వెళ్ళిపోతున్నాయి, ఎక్కడి నుంచో వస్తున్నాయి. అందులో ఒక నేషనల్ హైవే, ఇది రావులపాలెం కోడలి ప్రాంతం కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిగతా కొత్తపేట, మిగతా లోకల్ ఉన్నాయితే అంత ఒత్తిడి ఉండదు. దీని మీద ఎక్కువగా ఇటు వైజాగ్, ఇటు భీమవరం నేషనల్ హైవే కనెక్టివిటీ ఉన్నది కాబట్టి అందరూ ఒత్తిడి ఉంది. అధికారులు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ అనడంలోనే మరి అందరికి వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇవ్వక్కర్లేదు, ఓన్లీ మన నియోజకవర్గం ఇవ్వాలని అనుకుంటే మరి మన నియోజకవర్గం కూడా అన్ని ర్యాంపులు ఇస్తారు, ఒక్క పాయింట్లోనే బయట వాళ్ళకి ఇచ్చారన్నది మాకు తెలిసింది. సో దాన్ని కూడా అవసరమైతే మీరు చెప్తే మాకేం ఇబ్బంది లేదు. కొత్తపేట నియోజకవర్గం వారు మాకేం, మీకే కాదు మాకు దాదాపు కోనసీమలో అత్యధిక మెజార్టీ 57,000 మెజార్టీ ఇచ్చినటువంటి కొత్తపేట నియోజకవర్గం. కాబట్టి కొత్తపేట నియోజకవర్గంలో అందరినీ ఆదుకునే బాధ్యత
మీకంటా కూడా మా నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు అటువంటి అనుమానం ఉంటే తెలియపరచండి, అట్లాగా దాని మీద కూడా నెంబర్ వేయండి, స్ట్రీమ్ లైన్ పెట్టండి అని చెప్పండి, తప్పేమీ లేదు. మేమే దానికి కాదంటలేదు కదా. ఎందుకంటే ఎవరి మట్టుకాళ్ళు దూరిపోతే అది నేషనల్ హైవే, మొత్తం నేషనల్ ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. అది రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఉంది. నేషనల్ హైవే మీద ఉన్నప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని స్లిప్లు ఇచ్చామని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి అది యోగాలను దాంట్లో మీకు ఏమైనా లోటుపాట్లు చెప్పండి, దాన్ని సరి చేస్తాం, దాంట్లో ఇబ్బంది ఏముందండి. ఓకే, ఇప్పుడు ఏం లేదండి, ఉచితం అని చెప్తున్నారు, 4,900కి బిల్లు ఇస్తున్నారు. ప్రభుత్వ పరంగా వారు టన్నుకి 265 రూపాయలు వారు టన్నుకి పెట్టారు. ఇది కాక ఏదంటే అక్కడ మెయింటెనెన్స్ కోసం వారు అక్కడ కొబ్బరా కావాలి లేదా అక్కడ ఉన్న కొంత స్ట్రీమ్ లైన్ చేసుకోవడం కోసం ఏదో 200, 300 అక్కడ పెట్టి వారి దగ్గర చేస్తున్నారు. మిగతా విషయాలు అది ఇప్పుడు బయట అమ్ముకునేవాడు ఉంటాడు వినియోగదారుడు. ఇప్పుడు లారీ ఉంది, అది ఒక రోజుకి ఒక ట్రిప్ వేస్తే ఒక రేటు, 2 రోజులు ఆగింది అనుకోండి దానికి ట్రాన్స్పోర్ట్ కిరాయి పెరిగిపోతుందండి లారీ యాజమాన్యానికి. ఎందుకంటే 2 రోజులు అక్కడ ఉంటే వాడు తక్కువ రేటుకి వాడు ఇసుక సప్లై చేయాలంటే చేయలేడు. ఎందుకు చేయలేడంటే కారణం 2-3 రోజులు అక్కడ ఉండడం వల్ల వాడు తక్కువ రేటుకి ఇమ్మంటే వాడు ఇవ్వలేడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది గోదావరి వరదలు అన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడ ఇసుక లభ్యత లేదు, ఉన్న స్టాక్లోనే అందరూ గుద్దుకోవాలి. అది కూడా నేషనల్ హైవే మీద ఉంది. నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కడ బీజేపీ మొత్తం 2-3 జిల్లాలు అప్ టు వైజాగ్ జిల్లా వరకు కూడా అందరూ దీని మీదే పడిపోతున్నారు. దాని మీద ఒత్తిడి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం కోసం కొంత స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. దానికి 11,000, 15,000 అంటే అది 4 రోజులు ఆగిన తర్వాత వాడు ఇంకా రేటు పెరిగిపోద్ది. ఎందుకంటే వాడు ట్రాన్స్పోర్ట్ వేసుకుంటాడు వాడు, లేదా వాడికి వాయిదాలు కూడా కట్టలేడు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ వసూలు చేసి 20 టన్నులకి 5300 వసూలు చేస్తున్నారు. మిగతా విషయాలు అనేది లారీ యజమానులు వినియోగదారులు చూసుకోవాల్సిందే తప్ప ఇది మేము మాట్లాడేది ఏముంటుందండి. ఇది అఫీషియల్ గానే అవడానికి వసూలు చేస్తున్నాడు వినియోగదారులు వారు. ఎందుకంటే 4 రోజులు ఆగితే 4 రూపాయలు ఎక్కువ పడుతుంది. అది సబ్జెక్ట్. ఓకే, నిన్నే రెవెన్యూ మంత్రి ఇచ్చారు పాస్ పుస్తకాలు కొత్తది రాజముద్ర వేసి పంపిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యమంత్రి ఫోటోలు వేసేది ఇంతవరకు ఎప్పుడు వినలేదు. ఇది కొత్త సంస్కృతి తీసుకొచ్చారు. దాన్ని తీసి పాస్ పుస్తకాల మీద రాజముద్ర వేసి నా ఫోటో కూడా అక్కర్లేదు అని చెప్పి వారి పాస్ పుస్తకాలు నేను కొత్త పాస్ పుస్తకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే కాదు అనేక పథకాలకి గతంలో ఏ పథకం పెట్టినా మీ పేర్లే, ఏ పథకం పెట్టి మీ పేరు. ఈసారి అట్లా కాదు, గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు, డొక్కా సీతమ్మ గారు ఇలాంటి మహనీయుల పేర్లు అనేక పథకాలు కూడా పెట్టడానికి శ్రీకారం చుడుతున్నారు. మరి ఇవన్నీ మీకు కనపట్టలేదా? ఉన్న 50 రోజుల్లో 56 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు ఇంత చేస్తూ ఉంటే, నిరంతరం పనిచేస్తూ ఉంటే మీకు ఇవేమి కనపట్టలేదు. అప్పుడే అటకెక్కేసింది అంటున్నారు. ఏదో చిన్నది ఎక్కడో జీవో ఇస్తే ఒక బిడ్డ కానదే ఒక బిడ్డ మీదే ఇచ్చేస్తున్నారు. మీద దాన్ని సవరించి ఎవరో నిన్నటి దాకా ఉన్న అధికారులు ఇంకా ఎక్కడ మారలేదు. వాళ్ళు ఆ అధికారులన్నీ ఇంకా స్ట్రీమ్ లైన్ అవ్వలేదు. పాత వాసనలు ఉన్నాయి, ఆ వాసనలు పోవట్లేదు. కాబట్టి అది స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నారు. అందరికీ ఇస్తారు. సూపర్ 6 పథకాన్ని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కూడా అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరుగుతూ ఉంది. రేపు ఆగస్టు 15 నుంచి కూడా ప్రతి మహిళకి బస్సు ఫ్రీ సదుపాయాన్ని కూడా త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇన్ని రకాలుగా ఈ కాలంలోనే ఇన్ని పథకాలు చేస్తే మీకు వినపట్లేదా అనేది కూడా కనపట్లేదా అనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండో అంశాన్ని ఇసుక గురించి చెప్పారు.